ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది ఎలక్టోరల్ బాండ్స్ మీద. అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, అవి ఎవరిస్తారు, ఎవరికిస్తారు, ఎందుకు ఇస్తారు, దాంతో ఏ పార్టీకి ఎన్ని కోట్ల రూపాయల ఫండింగ్ వచ్చింది, ఇదే ప్రతి చోట జరుగుతున్నటువంటి చర్చ. దీని మీద మనతో మాట్లాడేందుకు, అసలు అవేంటో చెప్పేందుకు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారమ్మా. ఏంటి సార్ అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? ఎక్కడ పడ్డా అదే వినిపిస్తోంది గత కొద్ది రోజులుగా. దాంతో కోట్లాది రూపాయలు ప్రతి పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. అసలు ఎవరిస్తారు ఇవి? కొంచెం దీని నేపథ్యం అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సార్. దానిలో కాకతాళీయంగా నా పాత్ర చాలా ఉంది. నేపథ్యంలో 2002-03 ఆ ప్రాంతాల్లో ఇప్పుడు చాలామంది యువతరం వచ్చారు కాబట్టి వారికి గుర్తుండదు, కానీ కొంచెం ఇప్పటికే యుక్త వయసు నాడు గుర్తుంటుంది. తెహల్కా స్కామ్ అని ఒకటి జరిగింది. తెహల్కా అనే పత్రిక వాళ్ళు రాజకీయ పార్టీల నాయకులు, కొందరు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు జాతీయ స్థాయిలో క్యాష్ పుచ్చుకున్నారు విరాళాలుగా. ఓకే. ఆ క్యాష్ పుచ్చుకున్నది ఈ కెమెరాలో బంధించారు ఏదో రకంగా. అది పెద్ద దుమారం లేపింది. దాని కారణంగానే మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి బంగారు లక్ష్మణ్ గారు, ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అప్పుడు ఆయన పదవి రాజీనామా చేయాల్సి వచ్చింది. పాప ఆయన అమాయకంగా ఏదో విరాళాలు ఇస్తే తీసుకుని డ్రాలో పెట్టున్నారు. జార్జ్ ఫెర్నాండెజ్ ఆనాడు రక్షణ మంత్రి, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి అలా తీసుకున్నారని. వీళ్ళందరూ కూడా పార్టీల కోసం తీసుకున్నవారు, లంచాలు కాక. ఎప్పుడైతే క్యాష్ తీసుకున్నారో మరి ఏదో లంచగొండితనం ఉంటుంది, క్విట్ ప్రోకో ఉంటుంది అనే భావం కలిగింది. సరే, యాజ్ యూజువల్ ఆ రోజుల్లో ఇంత సోషల్ మీడియా లేకపోయినా కూడా ఒక దువారం మామూలు కదా, ఛానల్లోనూ పార్లమెంట్లోనూ ఏదో అన్యాయం జరిగిపోయింది, నభూతో నభవిష్యత్ ఏదో కూడా. అప్పుడు నేను ఎఫ్డిఆర్ తరఫున దేశంలో కీలకమైన నాయకులందరినీ కలిశాను. అప్పుడు పివి నరసింహారావు గారు పూర్వ ప్రధానమంత్రి, ఆయనతో కూర్చున్నాం. హైదరాబాద్లో ఆయనతో కూర్చున్నాం, 1-2 గంటలు కూర్చున్నాం. అట్లాగే జాతీయ స్థాయిలో ప్రతిపక్షంలో ఉంటే మన్మోహన్ సింగ్ గారు, అప్పుడు ఆనాడు రాజ్యసభ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి, ఆయన, సోనియా గాంధీ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన అప్పుడు రాజ్యసభ నాయకత్వం కాకపోయినా కూడా ఆయన సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో. మొట్టమొదటిసారి ఆయన కలిసింది నేను ఆ సందర్భంలోనే. అలాగే అధికార పక్షంలో అరుణ్ జైట్లీ గారు, న్యాయశాఖ మంత్రి, ఎల్కే అద్వానీ గారు, అరుణ్ షౌరి గారు, ఇతర పెద్దలు, ఇలా దేశంలో మహామహులందరినీ కూడా వాళ్ళతో కూర్చున్నాం. నేను ప్రతిపాదించింది ఏమిటంటే, సరే ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి, డబ్బులు తీసుకున్నారు, ఏమైంది, ఎందుకైంది, కోర్టు కేసులు ఇవి ఉంటాయి, పార్లమెంట్లో దుమారాలు, పేపర్లో పతాక శిక్షలు, చివరి జరిగేది మనతో తెలుసు, జరిగేదే ఉండదు. అవి పక్కన పెట్టేద్దాం కొంతసేపు. నిజాయితీగా రాజకీయం చేయడం కోసం డబ్బు అవసరం. రాజకీయం పవిత్రమైన వ్యాసంగం, మనం ఒప్పుకుంటున్నాం. రాజకీయం లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు. మరి రాజకీయ పార్టీని నడపాలన్నా, నిజాయితీ రాజకీయం చేయాలన్నా డబ్బు కావాలంటే డబ్బు ఏర్పాటు చేయాలి కదా. మరి ఆ డబ్బు కోసం మార్గం, నిజాయితీగా సేకరించే మార్గం ఉండాలి కదా. అది లేకపోతే ఏమవుతుంది, క్యాష్ తీసుకోవాల్సి వస్తుంది. క్యాష్ తీసుకోగానే అనుమానం వస్తుంది, ఏదో లాలూచి జరుగుతుంది, ఎక్కడో అన్యాయం జరుగుతుంది, ఎక్కడ లంచం ఉంది అని చెప్పి నా భావం కలుగుతుంది. దీనివల్ల దేశంలో సమస్యలన్నీ పరిష్కారం కావు. ఎందుకంటే నిజమైన సమస్య ఎన్నికల్లో ఈ డబ్బులు కాదు, ఓటర్లకు పంచిపెట్టే డబ్బు, అక్రమాలు చేసే డబ్బు, అది వేరు ఇది వేరు. చట్టబద్ధంగా నిజాయితీ రాజకీయం కోసం డబ్బు అవసరం అయినప్పుడు దానికి ఏర్పాట్లు చేద్దాము అని చెప్పి నాకు ప్రతిపాదన చేశాను. నేను దాతలకి, విరాళాలు ఇచ్చిన దాతలకి 100% పన్ను రాయితీలు ఇద్దాం. ఓకే. నాకు ఎప్పుడైతే పన్ను రాయితీ ఉందో, నేను ఇచ్చే డబ్బు మీద నాకు క్యాష్ ఇచ్చానా చెక్ ఇచ్చానా తేడా లేదు. చెక్ ఇవ్వచ్చు కదా, క్యాష్ ఎందుకు? పార్టీ దాన్ని ప్రకటించాలి, ప్రజల ముందు పెట్టాలి, ఏ డబ్బు ఎంత ఎక్కడి నుంచి వచ్చిందని. ఒకసారి పార్టీకి చెక్ రూపంలో వచ్చిన తర్వాత ఖర్చు పెట్టేది ధర్మబద్ధంగా. అక్కడ ఓట్లు పంచిపెట్టడం కోసం ఆ డబ్బు ఎవరు వాడరు, అది వేరే డబ్బు. ఇది పార్టీ కార్యకలాపాలకి, నాయకుల పర్యటనలకి, పార్టీ ఆఫీస్ నడపడానికి, రీసెర్చ్ చేయడానికి, క్యాంపెయిన్కి, ప్రచారానికి ఖర్చు అవుతుంది, నిజాయితీని ఖర్చు అవుతుంది. దాంతోపాటు ఇంకోటి కూడా ప్రతిపాదించాను నేను. ఏమన్నానంటే, ఒక్కసారి మీకు క్యాష్ ఇచ్చే అవసరం లేనప్పుడు, చెక్ మాత్రమే అన్నప్పుడు క్యాష్ రూపంలో ఎవరైనా ఇస్తే వాళ్ళకి శిక్ష ఇద్దామన్నాను నేను. అదివరకంటే అది అన్యాయం. అది ఇప్పుడేమిటి, మీకు చెక్ రూపంలో ఇచ్చి ఏర్పాటు చేసాం, పూర్తి పన్ను రాయితీ ఇచ్చాం, మీరు మరి క్యాష్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా అప్పుడు కనీసం ఏంటంటే శిక్ష, నా ఉద్దేశం వీళ్ళని జైల్లో పెట్టాలని కాదు, క్యాష్ రూపంలో రేపొద్దున ఎవరిని అడిగినా కూడా, అయ్యా నాకు జైల్లో పెడతాను నీకు ఇవ్వడం కోసం అని చెప్పని, నేను అక్కడ డబ్బు చెక్ ఇస్తాను కావాలంటే అని చెప్పని ఆ పార్టీ అంగీకరించాల. కానీ ఈ పార్టీ ఏమైందంటే, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది, అంతర్గత కమిటీ, పార్టీ లోపల. నేను ఎప్పుడైతే ఈ ప్రతిపాదన చేశానో, పార్టీల నిధులకి సేకరించడం కోసం ధర్మబద్ధమైన మార్గం ఏంటి మీరు సూచించండి అని మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షుడు కమిటీ ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ గారు నేను ఏమైతే కోరానో కరెక్ట్గా అవే నివేదిక ఇచ్చారు. దాన్ని యథాతథంగా అధికారంలో ఉన్న బీజేపీ ఆమోదించింది. మామూలుగా వాళ్ళకి ఉప్పు నిప్పు కదా అప్పుడు కానీ ఇప్పుడు కానీ. ఒక ప్రతిపక్ష పార్టీ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికని అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ రూపంలో చట్టం తీసుకొచ్చారు ఏకగ్రీవంగా. పార్లమెంట్లో ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించారు. ఏంటి చట్టం? 2 విషయాలు వచ్చినాయి దానిలో. ఒకటి,
పార్టీలకు విరాళాలు ఇచ్చిన దాతలకి 100% పన్ను రాయితీ. కాబట్టి వాళ్ళకి పన్ను కట్టి ఆ డబ్బు మళ్ళీ చెల్లించాలంటే మీకు ₹200 ఆదాయం అంటే పన్ను కడితే మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 130-120 రూపాయలే మీ దగ్గర మిగులుతాయి మీకున్న ఆదాయాన్ని బట్టి. ఆ 120 మీరు ఇస్తే 200 ఇచ్చినట్లు లెక్క. అలా కాకుండా మీరు ఇచ్చిన 100 మీద 200 మీద అసలు పన్ను లేదనుకోండి, 100 పోతుంది. కానీ సాధన భారం పడదు. పన్ను కూడా కట్టి మళ్ళీ ఆ విరాళం అంటే కష్టం కదా. పన్ను రాయితీ ఉంటుంది. పార్టీలు మాత్రం పారదర్శకంగా పెట్టాలి. పార్టీలకి మొట్టమొదటి నుంచి పన్ను రాయితీ ఉంది. రిసీవ్ చేసుకునేందుకు మొట్టమొదటి నుంచి ఉంది పన్ను రాయితీ. మీరు ఎందుకంటే పార్టీ ఒక స్వచ్ఛంద కార్యక్రమం కాబట్టి పార్టీకి ఉంది, లోక్సత్తాకు ఉంది, FDRకి ఉంది, ఎవరికైనా పన్ను రాయితీ ఉంది. రెండోది నేను ప్రతిపాదించింది ఏమిటంటే కాలక్రమేణా ఉన్న కొద్దికి మనకి ఎన్నికల ప్రచారం అంతా కూడా మీడియాలో జరుగుతుంది. పూర్వంలాగా ఈ సభలు, ఈ సమావేశాలు, లక్షల మందిని తోలుకు రావటం, డబ్బులు పంచిపెట్టడం అవసరం ఉండదు. ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియాలో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఫ్రీగా టైం ఇవ్వాలి గుర్తింపు పొందిన పార్టీలకి. ప్రైవేట్కి ఎట్లా ఇస్తారంటే ప్రైవేట్కి లైసెన్సింగ్ కండిషన్స్లో భాగంగా, ప్రైవేట్ ఛానల్స్కి గవర్నమెంట్ కదా లైసెన్స్ ఇచ్చేది, లైసెన్స్ కండిషన్స్లో భాగం ఎలక్షన్ టైంలో విధిగా ఎన్ని గంటలు కేటాయించము అని చెప్పి ఆదేశం ఇచ్చేస్తే అయిపోయింది. ఆ టైం ఎలా కేటాయించాలని ఎన్నికలకు సంఘం నిర్ణయిస్తుంది. వాళ్ళకి వచ్చిన సీట్లో ఓట్లను బట్టి నిర్ణయిస్తారు. ఫేర్. ఈ 2 ప్రతిపాదనలు చేసాం. ఈ 2 చట్టం వచ్చినాయి. 2003లో ఎలక్షన్ అండ్ అదర్ రిలేటెడ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పని ఈ 2 తీసుకొచ్చారు. దానిలో కంపెనీల చట్టం మార్చారు, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం మార్చారు. దాంతోపాటు ఈ 2 వచ్చినాయి. కానీ 2ది ఏనాడు అమలు చేయాలి. ఇప్పటిదాకా కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియాలన్నింటిలో కూడా విధిగా చట్ట ప్రకారం పార్టీలకు టైం ఇవ్వాలి, కేటాయించాలి. కానీ అది మాత్రం అమలు కాదు. ఎందుకంటే దానికి నిబంధనలు రూపొందించాలి. ఇప్పటిదాకా రూల్స్ ఫ్రేమ్ చేస్తేనే కదా రూల్స్ నిబంధనలు రూపొందించినప్పుడు CAA చట్టం ఉంది, 4 ఏళ్ల క్రితం వచ్చింది. కానీ రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు ఫ్రేమ్ చేశారు. కాబట్టి ఇప్పటిదాకా చట్టం కాగితం మీద ఉంది కానీ అమల్లో లేదు. ఇది కూడా అట్లాగే 2003లో అయింది, 20 ఏళ్ళు అయింది, ఇంత రూల్స్ ఫ్రేమ్ చేయాలి. అది పక్కన పెట్టేశారు. ఇది మాత్రం అమలైంది. తర్వాత అసలు కథ నడిచింది. ఏమేం జరిగింది? భారతీయ జనతా పార్టీ అప్పుడు అగ్రనాయకుడు LK అద్వానీ గారు, ఆయన పార్టీ అధ్యక్షుడు కాకుండా కూడా పార్టీ నాయకుడు అంతా నడిచేది ఆయన చేతిలో. చాలా కాలం 20 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ ఆయన పెద్ద దిక్కు కదా. ఆయన ఒక ఆదేశం ఇచ్చాడు, ఇక మనకి క్యాష్ అవసరం లేదు కదా, మనకి విరాళాలు ఇచ్చే దాతలకి క్యాష్ ఇచ్చినా చెక్ ఇచ్చినా ఒకటే కదా, వాళ్ళకి నష్టం లేదు కదా, చెక్కి మనం పన్ను రాయితీ ఇచ్చాం కదా, కాబట్టి చెక్ రూపంలోనే స్వీకరిద్దాం ఇక నుంచి, బీజేపీ క్యాష్ తీసుకోదని ఒక ఆదేశం ఇచ్చాడు ఆయన. వాళ్ళు అధికారంలో ఉన్నారు. అయినా కూడా 2-3 నెలల్లో వాళ్ళకి వచ్చే విరాళాలు 190% తగ్గిపోయినాయి. అధికారంలో ఉన్న పార్టీకి చెక్ రూపంలో ఇమ్మనగానే. అరుణ్ జైట్లీ గారు నాకు 2003 నుంచి 2014 లోపల కనీసం 10-12 సార్లు స్వయంగా చెప్పాడు ఆయన నాకు. ఎప్పుడు కలిసినా కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. జయప్రకాష్ గారు మీరు గట్టిగా పోరాడి తీసుకొచ్చారు, మేమంతా సహకరించాము, మంచి చట్టం తెచ్చాము. అద్వానీ గారు మాకు ఆదేశం ఇచ్చాడు, మేము పవర్లో ఉన్నా కూడా డబ్బులన్నీ రావడం ఆగిపోయినాయి, ఇక బాబు లాభం లేదని మళ్ళీ ఓపెన్ చేసాము, క్యాష్ ఇమ్మని తీసుకుని అందరిలాగే మేము కూడా క్యాష్ తీసుకోవడం మొదలెట్టామని చెప్పని ఆయన మనసులో బాగా తెలుస్తుంది. చెక్ రూపంలో ఇమ్మంటే వాళ్ళు ఎవరో ఇవ్వబోతున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు? భయం. నేను వీళ్ళకి చెక్ రూపంలో ఇస్తే ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు నన్ను హింస పెడతారు. ఎందుకంటే మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు. మన దేశంలో బడుతున్నాడుదే బర్రే. ఓ ముఖ్యమంత్రి ప్రధాని తలుచుకుంటే ఎవరైనా ఇబ్బందులు పెట్టవచ్చు ఆర్థికంగా. కాబట్టి ఆ ఇబ్బందులు పెడతారు. ఈ గొడవ ఎందుకు? రెండో ఇబ్బంది ఏంటి? బహిరంగంగా ఇస్తే నచ్చిన పార్టీకైనా సరే వేరే పార్టీల వాళ్ళు వాళ్ళకి ఇచ్చావుగా నాకెందుకు ఇవ్వవు అని మళ్ళీ ఒత్తిడి తీసుకొస్తారు. మళ్ళీ భరించాల్సి నీకు కూడా ఇవ్వాలని ఇలా వస్తుంది. ఇవన్నీ గొడవ ఎందుకు? అందుకని మేము క్యాష్ వేస్తామని కొనుక్కున్నారు వాళ్ళు. అప్పుడు అరుణ్ జైట్లీ గారి అనుభవంతో ఏం చేశారంటే ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత, ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆయన చాలా ఆలోచించి ఓ పక్కన విరాళాలు ఇచ్చే దాతలకేమో పన్ను రాయితీ ఉండాలి, పార్టీకేమో అధికారికంగా చెక్ రూపంలో డబ్బు అందాలి, బ్లాక్ మనీ కాకుండా. కానీ ఈ పన్ను రాయితీ ఇచ్చినా కూడా సిద్ధపట్టలేదు కాబట్టి బహిరంగంగా ఇస్తే వాళ్ళ రహస్యాన్ని దాచాలి, ఎవరిచ్చారన్నది. అందుకే ఎలక్ట్రల్ బాండ్స్ పెట్టారు. ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి? బేసిక్గా మీరు ఒక బేరర్ బాండ్ లాగా SBI దగ్గర డబ్బు ఇచ్చి ఎలక్ట్రల్ బాండ్ కొంటారు. మీరు ఆ కొన్న తర్వాత దానిలో ఎక్కడ మీ పేరు ఉండదు, మీరు దాన్ని ఇష్టం వచ్చిన పార్టీకి ఇస్తారు. అది మీ దగ్గర తీసుకుని దాన్ని ఇచ్చేయచ్చు కూడా. బేరర్ బాండ్ అన్న తర్వాత ఎవరైనా ఇచ్చేయచ్చు. పార్టీ దాన్ని మళ్ళీ బ్యాంక్ ఇస్తే బ్యాంక్ క్యాష్ ఇచ్చేస్తుంది, బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ డబ్బు పడిపోతుంది. సో ఇది ఏర్పాటు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎవరు ఇచ్చారో మనకు తెలియకపోయినట్టయితే అక్కడ అక్రమాలు జరగచ్చు కదా, మరి ఏదో డబ్బుల కోసం చెప్పిన పనులు చేయొచ్చు కదా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. అంచేత ఎవరు ఇచ్చారు అని చెప్పన్నది పారదర్శకంగా చెప్పే హక్కు మనకు ఉందనేది పూర్తిగా వాస్తవం. సిద్ధాంత రీత్యా, సూత్ర రీత్యా ఎవరు డబ్బు ఇచ్చారని తెలియడం అవసరం. కానీ మన సమస్య ఏంటంటే మన దేశంలో 3 స్థాయిలు ఉన్నాయి. ఒకటి క్యాష్తో ట్రాన్సాక్షన్లు దేశంలో మామూలుగా నడుస్తున్నట్టుగా ఎవరికి తెలియదు, క్యాష్తో నడుస్తుంటుంది, క్యాష్ ఖర్చు పెడతారు, ఇచ్చినవాడు బయటపడ్డావు, తీసుకున్నవాడు చెప్పక్కర్లేదు, కొందరు తినేసి మధ్యలో తినేస్తారు పార్టీ కోసం కాకుండా. రెండోది
ఆ విరాళాలు ఇచ్చినటువంటి దాత పేరుని గోప్యంగా రహస్యంగా ఉంచి డబ్బు మాత్రం చట్టబద్ధంగా వైట్ మనీ చెక్ రూపంలో వస్తే పన్ను రాయితీ ఇచ్చి ఏర్పాటు చేయడం. మూడోది ఇంకా ఉన్నతమైనది, విరాళాలు ఇచ్చిన వాళ్ళు పారదర్శకంగా ఇవ్వటం, ఈ చెక్ రూపంలో వైట్ మనీ బ్లాక్ మనీ లేకుండా వాడడం. ఇప్పుడు ఏమందంటే మనం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాం మొట్టమొదట, అది నడవల, ఇక్కడికి తీసుకొచ్చాం. మళ్ళీ సుప్రీంకోర్టు ఏమందంటే ఇది కొట్టేసామన్నారు. సూత్రరీత్యా మంచిదే, కానీ సమస్య ఏంటంటే గత అనుభవం ప్రకారం ఏం చేస్తుందంటే రేపు పొద్దున ఈ విరాళాలకు బయటకు కనిపించవు, చెక్ రూపంలో ఎవరు, క్యాషే వస్తుంది అందరూ. ఇప్పుడు కూడా మీరు చాలా పార్టీలు మీరు గమనించినట్టయితే కొన్ని పార్టీలు ఏమో చెక్ రూపంలో తీసుకునేది మనకు ఉదాహరణకి బీజేపీకి ఎక్కువ మొత్తం వచ్చింది, ఆశ్చర్యం దానిలో ఏం లేదు. అవును సార్, బీజేపీకి ఎక్కువగా. బీజేపీ ఒక పక్కనేమో గ్రోత్ కోసం పెట్టుబడుల కోసం ప్రోత్సహించే పార్టీ, రెండో పక్క అధికారంలో ఉన్న పార్టీ. మన దేశంలో అధికారంలో ఉంటే మరి బెల్లం చుట్టూ చేరుతాయి కదా చెమరు. రెండోది గ్రోత్ కోసం ఉన్నాడు కాబట్టి న్యాచురల్గా పరిశ్రమలు మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఉంటే బాగుండని కోరుకుంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కానీ ఉంటుందని చెప్పని పెద్ద ఆశ్చర్యం ఏం లేదు దానిలో. టీఎంసీ 1400 కోట్ల రూపాయలు వచ్చింది, ఒక ప్రాంతీయ పార్టీ. టీఆర్ఎస్ 1300 కోట్లంతో, టీఆర్ఎస్ 1200 కోట్ల రూపాయల పైన ప్రాంతీయ పార్టీ. అట్లాగే కొన్ని పార్టీలు 50 లక్షలు, సమాజ్వాదీ పార్టీ ఎవరు 50 లక్షలు, పార్టీ ఉత్తరప్రదేశ్లో చాలా పెద్ద పార్టీ, 50 లక్షలు ఎవరు ఖర్చు పెట్టేది. కాబట్టి ఇప్పుడు కనిపిస్తుంది మీకు చూస్తే. అవును సార్, అవును. కాబట్టి ఏమవుతుందంటే రేపు పొద్దున ఇదంతా పారదర్శకంగా చెక్కుల రూపంలో ఎవరిచ్చారో తెలిసేది ఉండటం పర్ఫెక్ట్, అదొక లక్ష్యం. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో గతంలో అనుభవాలు చూస్తే ప్రమాదం ఏంటంటే రేపొద్దున అందరూ క్యాష్ రూపంలో ఇస్తారు, వీళ్ళు క్యాష్ రూపంలో తీసుకుంటారు. రేపొద్దున ఎవరి దగ్గర విరాళాలు కనిపించవు. అదేం పెద్ద దేశానికి మేలు చేయదు. అంచేత మనకు చూడాల్సిందే రేపొద్దున డబ్బు ఎవరు విరాళం ఇచ్చినా కూడా మాకు భయం లేదు, మమ్మల్ని ఎవరు ఇబ్బందుల పాలు చేయరు, మా పరిశ్రమల్ని దెబ్బ కొట్టరు, మాకు అన్యాయం చేయరు అన్న నమ్మకం కలిగే వ్యవస్థ కావాలి. అది ఒక రోజులో వచ్చేది కాదు, చిటికేస్తే వచ్చేది కాదు. ఒక 10-15 ఏళ్ళ పాటు దానికోసం కృషి చేయాలి. అసలు పర్టికులర్గా ఎలక్టరల్ బాండ్స్ అనే పేరు ఎందుకు వచ్చింది సార్? బేరర్ బాండ్ అంటాం. పూర్వం ఏంటంటే పాతకాలపు బాండ్స్ అంటారు. బాండ్ అంటే బేరర్ బాండ్, ఎవరి చేతుల్లో ఉంటే అది క్యాష్ లాంటిది లెక్క. ఓకే. ఒక బాండ్ అంటే ఇప్పుడు మీ దగ్గర 500 రూపాయల నోట్ ఉంది, అది మీది కదా క్యాష్. మీ దగ్గర నుంచి మీకు తెలుసో తెలియకో నేను తీసుకున్నాను, అది నాదిక. ఓకే ఓకే. దాని ప్రయోజనం నాకు. అది ఈ బేరర్ బాండ్ కూడా అట్లాంటిదే, ఒక బాండ్ అనమాట అది. ఓకే. అది ఉంటే అది క్యాష్ ఉన్నట్లు లెక్క. ఎలాగైతే 500 రూపాయల నోటు మీద మీ పేరు ఉండదో, నిరుపమ్మ గారిదే ఉండదు, 500 రూపాయల నోటు ఉంటుంది. కరెక్ట్. నా దగ్గర ఉంటే నాది, మీ దగ్గర ఉంటే అంతే. ఈ బాండ్ కూడా అంతే. కాబట్టి గోప్యతను కాపాడతారు. ఎవరు బాండ్ కొన్నారు, ఎవరు విరాళం ఇచ్చారన్నది ఆ గోప్యతను కాపాడతారు. అందుకనే బాండ్ అని పేరు వచ్చింది, ఎలక్ట్రల్ బాండ్. ఓకే. అంటే ఇప్పుడు అలా ఇచ్చిన వాళ్ళందరికీ ఒక బాండ్ ఇస్తారా సార్? ఇప్పుడు 1 కోటి రూపాయలు మీరు విరాళాలు అనుకున్నారు, మీరు బ్యాంక్కి వెళ్ళి, నాకు ప్రొసీజర్ డీటెయిల్ బట్ నా స్థూలంగా చెప్తున్నాను. ఓకే సార్. ఆ 1 కోటి రూపాయలు బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తారు. నాకు బేరర్ బాండ్, నాకు ఎలక్ట్రల్ బాండ్ కావాలి, నాకు బాండ్ ఇచ్చేయండి అని చెప్పని మీరు ఫామ్ ఏదో ఉంటుంది ఫిల్ చేసేసి మీరు ఇచ్చేస్తారు. వాడు 1 కోటి రూపాయలకి మీకు బాండ్స్ ఇచ్చేస్తారు. 1 కోటి రూపాయలు అని చెప్పి నడిచి ఇచ్చేస్తాడు. ఆ బాండ్ని మీరు కానీ మీ తరపున వాడు కానీ మీ ఇష్టం వచ్చిన పార్టీకి మీరు ఇచ్చేయచ్చు. ఓకే. వాళ్ళు మళ్ళీ బ్యాంక్కి అది సమర్పిస్తే వాళ్ళ 1 కోటి రూపాయలు క్యాష్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. చాలా బాగా చెప్పారు సార్. అంటే దీని వెనక ఇంత చరిత్ర ఉందని తెలియదు. తెలుసు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటనేది తెలిసి, ఇంత డెప్త్ ఉందని అంటే స్థూలంగా చూస్తేనేమో మన పత్రికల్లో ఏంటంటే చర్చ, మీడియాలో కానీ పార్టీల్లో కానీ లోతైన చర్చ, నిజాయితీ అయిన చర్చ చాలాసార్లు జరగటం. కరెక్టే సార్. ఊరికే పైపైన పత్రికల్లో ఏమని వస్తుంది, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అంటే చరిత్రను మార్చి తిరగరాసే జడ్జ్మెంట్. నిజంగా తిరగరాస్తే సంతోషిస్తాను, కానీ మనం మాట్లాడుతున్నాం కదా, 2 ఏళ్ల తర్వాత మీరు చూడండి మనకి పార్టీలకు విరాళాలు చెక్ రూపంలో ఎంతంత వచ్చినా చూడండి. గత అనుభవం కనుక బేరీజ్ వేసుకున్నట్టయితే ఇక పార్టీలకు విరాళాలు చెక్ రూపంలో కనిపించవు, చాలా తక్కువ కనిపిస్తాయి. అంటే ఏమైంది, విరాళాలు తీసుకోవట్లేదా, పార్టీలు ఖర్చు పెట్టలేదా, క్యాష్ రూపంలో వెళుతుంది. మనం మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాం, కానీ మంచి ఉద్దేశం మన పరిస్థితులను దానికి ఏర్పాటు చేయకుండా, ఆ పరిస్థితులు కల్పించకుండా మంచి ఉద్దేశం మంచి ఫలితాలను ఇవ్వదు. రేపొద్దున ఆ ప్రమాదం ఉన్నది. ఎలాగైతే ఎల్కే అద్వానీ గారు ఆదేశం ఇచ్చినప్పుడు చెక్ రూపంలో తీసుకోండి అని చెప్పినప్పుడు చెక్కులు రాలేదో, రేపొద్దున కూడా చెక్కులు రావడం ఆగిపోతాయి, క్యాష్ వస్తుంది. క్యాష్ రావడం ఆగదు, పెట్టే ఖర్చు అలాగే ఉంటుంది. అదనమాట. అందుకని మనం లోతైన చర్చ కావాలి, నిజాయితీ అయిన చర్చ కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.